లాస్ట్ వీడియోలో నీకు లెఫ్ట్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో నీకు రైట్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రైట్ జాయిన్ అంటే ఏంటి? మనం రైట్ జాయిన్ యూజ్ చేస్తే ఎలాంటి రోస్ మనకి రిట్రీవ్ అవుతాయి అనమాట. సో ఆల్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. సో మనం రైట్ జాయిన్ యూజ్ చేస్తే ఆల్ రోస్ అంటే రైట్ టేబుల్ నుంచి అన్ని రోస్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్. సో లెఫ్ట్ టేబుల్ నుంచి ఎలాంటి రోస్ వస్తాయి? ఓన్లీ మ్యాచింగ్ రోస్. సో కండిషన్ ప్రకారం ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే వస్తాయి లెఫ్ట్ టేబుల్ నుంచి. ఒకవేళ లెఫ్ట్ టేబుల్ నుంచి రోస్ ఉన్నాయనుకో, అందులో ఏ డాటా లేకపోయిందనుకో ఆ డాటా సెల్లో మనకి నల్తో రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, మార్క్స్ అనే టేబుల్ ఉంది. ఈ టూ టేబుల్స్లో మనకి ఐడి అనేది కామన్ కాలంగా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ కామన్ కాలం ఉన్నందువల్ల మనం ఈ టూ టేబుల్స్ని మనం జాయిన్ చేయవచ్చు. సో మనకి బేసిక్ సింటాక్స్ ఫర్ రైట్ జాయిన్ అంటే ఏంటి? సో సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 రైట్ జాయిన్ టేబుల్ 2 ఆన్ కండిషన్. సో ఇది మనకి బేసిక్ సింటాక్స్ ఫర్ రైట్ జాయిన్. సో అన్ని సింటాక్స్ సేమ్ ఉంటాయి, జస్ట్ ఇక్కడ మనం టైప్ ఆఫ్ జాయిన్ రిప్లేస్ చేస్తే చాలు. సో మనం ఈ సింటాక్స్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ఏ డాట్ నేమ్, ఈ టేబుల్ నుంచి నేమ్, బి డాట్ మార్క్స్, ఈ టేబుల్ నుంచి మార్క్స్. సో రైట్ జాయిన్. సో కండిషన్ ఏంటి? ఆన్ ఈ టూ టేబుల్స్లో ఐడీస్ మ్యాచ్ అయ్యేటట్టు మనకి డాటాని రిట్రీవ్ చేయమంటుంది. సో ఇక్కడ రైట్ జాయిన్ అంటే ఈ జాయిన్ తర్వాత ఉండే టేబుల్ ఏంటి? మనకి రైట్ టేబుల్ అంటే మార్క్స్ అనేది రైట్ టేబుల్, ఈ రైట్ జాయిన్ ముందు ఉన్న టేబుల్ స్టూడెంట్ టేబుల్. సో ఇది మనకి లెఫ్ట్ టేబుల్ అన్నమాట. సో మనకి డెఫినేషన్ ప్రకారం ఏంటి? రైట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి. సో మనకి రైట్ టేబుల్ మార్క్స్ కాబట్టి మనం రైట్ టేబుల్ నుంచి ఎలాంటి రికార్డ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? మార్క్స్ కాలం నుంచి అన్ని రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం. సో మార్క్స్కి ఈ ఫోర్ రికార్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ 4 రికార్డ్స్ చూస్తే 98 ఉంది, 56 ఉంది, 100 ఉంది, 99 ఉంది. సో దీనికి అసోసియేట్ అయిన ఐడీస్ ఏంటి? 1 4 3 5. సో 1 ఉందా? ఎస్ 1 ఉంది, రాణి రీప్లేస్ అయింది. నెక్స్ట్ 56కి 4 ఉంది, 4 ఉందా? ఇక్కడ లేదు. అంటే లేకపోతే మనం డాటా సెల్లో ఏం రిప్లేస్ అవుతుంది అన్నాం? నల్. ఎగ్జాక్ట్లీ నల్ రిప్లేస్ అయింది. నెక్స్ట్ 100కి 3 అసోసియేటెడ్. సో 3కి ఏముంది? రాజు. నెక్స్ట్ 99కి 5 ఉంది, ఇక్కడ 5 ఉందా? లేదు. అంటే ఏం లేకపోతే ఏంటి? నల్తో రీప్లేస్ అవుతుంది. సో నీకు ఈ అన్ని జాయిన్స్కి నోట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే జస్ట్ కమెంట్ జాయిన్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో నేను నీకు డైరెక్ట్గా మొత్తం సెండ్ చేసేస్తాను.